ప్రైజ్ గాడ్ హల్లెలూయా. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ పరిశుద్ధ పునరుత్థాన దినములో దేవుని సన్నిధిలో చేరి దేవుని స్తుతించి ఆరాధించుటకు ప్రభువు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ నూతన సంవత్సరంలో రెండవ ఆదివారం దినాన ఈ విధంగా మనం అందరము కలుసుకునుట ఆశీర్వాదకరమైనటువంటి సంగతి కనుక ఆలస్యం లేకుండా దేవుని వాక్యాన్ని చదువుకుని ధ్యానం చేసుకుందాము. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం నుండి కొన్ని మాటలు చదువుకుందాము. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం నుండి. అయితే వారితో నేను ఇట్లంటిని, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయెనో, దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లు కాల్చబడినో మీరు చూసి ఉన్నారు. మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుకుందురండి. ఇదిగాక నాకు సహాయము చేయు దేవుని కరుణా హస్తమును గూర్చియు రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పుకొని, అందుకు వారు మనము కట్టుటకు పూనుకొందుము రండని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకొనిరి. అయితే హోరోనీయుడైన సన్బల్లతుడు, అమ్మోనీయుడైన దాసుడగు టోబియా అనువాడును, అరబీయుడైన గెషెమును ఆ మాట వినినప్పుడు మమ్మను హేళన చేసి మా పని తృణీకరించి, మీరు చేయు పని ఏమిటి? రాజు మీద తిరుగుబాటు చేయుదురా అని చెప్పింది. అందుకు నేను, ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయును కనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము. యెరూషలేమునకు మీకు భాగమైనను స్వతంత్రమైనను జ్ఞాపక సూచన అయినను లేదని ప్రత్యుత్తరమిచ్చితిని. ప్రార్థన చేసుకుంటాము. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన వందనాలు చెల్లిస్తూ ఉన్నాడు. జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి, కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఉన్నాడు. మహాగరుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, పరిశుద్ధుడా, వందనాలు చెల్లిస్తూ ఉన్నాడు. మీ దయించి దీవించి దర్శించుదని ప్రార్థిస్తూ ఉన్నాను. మీ కృప చూపించండి. ఈ ఉదయకాల సమయంలో ఆరాధనలో మీరున్నారు తండ్రి. మా స్థుతి ఆరాధన ధూపం వల్ల మీ పాద సన్నిధిలోనికి చేరుతూ ఉంటుండగా మీరు ఆగ్రహిస్తూ ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ ఉంటాను తండ్రి. మీ కృప మా ఎడల చూపించండి. ఈరోజు నెహెమ్యాను కూర్చున్నటువంటి మాటలు మేము ధ్యానం చేస్తూ ఉంటుండగా మీ కృప మా ఎడల ఉంచుమని ప్రార్థన చేస్తూ స్థుతిస్తూ ఉంటాను. దాసుడు తన యజమానుడి వైపు చూస్తూ ఉండినట్లుగా, దాసురాలు తన యజమానురాలి చేతి వైపు చూస్తూ ఉండినట్లుగా ఈ ఉదయకాల సమయంలో మేము మీ వైపు ఆశతో కనపడుతూ ఉంటాము. దేవా, మీ కృప మా ఎడలిచ్చి దీవించి దర్శించుమని, మీ కృప చూపించుమని ప్రార్థిస్తూ ఉంటాను. మహిమ, ఘనత, స్థితి, ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ కృతజ్ఞతలు చెల్లిస్తూ స్థుతిస్తూ మీ దయించుమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామములో స్థుతించి ప్రార్థిస్తూ ఉన్నాను, కొనియాడుతూ ఉన్నాను, ఘనపరుస్తూ ఉన్నాను, కృతజ్ఞతలు చెల్లిస్తూ స్థుతిస్తూ ఉన్నాను. జీవము గల పరమ తండ్రి, ఆమేన్. అందరూ ఆమేన్ అని చెబుదామా? ఆమేన్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మరొకసారి శుభములు తెలియజేస్తూ ఉన్నాను. చదువుకున్నటువంటి ఈ లేఖన భాగం మనందరికీ తెలిసినదే. నెహెమ్యా కూర్చున్నటువంటి లేఖన భాగం ఇది. ప్రియులారా, ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పుకున్నాము, దేవుడు తన ప్రజలను డిసిప్లిన్ చేయడానికి, క్రమశిక్షణలో ఉంచడానికి అన్యుల చేతికి, అన్య రాజుల చేతికి వాటిని అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉంటాము. వారి అవిధేయతను బట్టి దేవుడు
బబులోను చేతికి ఇశ్రాయేలు ప్రజలను అప్పగించినవి మనందరికీ తెలిసినదే. అయితే ఇశ్రాయేలు ప్రజలు బబులోను దేశంలో ఉండిపోవాలి అని దేవుని యొక్క ఉద్దేశం కాదు ప్రియులారా. నిర్ణయించినటువంటి 70 సంవత్సరములు ముగిసిన తరువాత ఇశ్రాయేలు అనే తన ప్రజలను, తన స్వాస్థ్యాన్ని తిరిగి తాను నివాసం ఉన్నటువంటి యెరూషలేము పట్టణంలోనికి, అలాగే యెరూషలేము ఆ ఆ యూదా దేశంలోనికి వారిని తీసుకొని రావాలనేది దేవుని నిర్ణయం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తన వాగ్దానము చొప్పున, తన మాట చొప్పున దేవుడు తిరిగి వారిని స్వదేశానికి తీసుకుని రావడం మనం చూస్తూ ఉంటాము. జెరుబ్బాబెలు నాయకత్వంలో, యెహోషువ నాయకత్వంలో దేవుడు వారిని తిరిగి యెరూషలేము పట్టణానికి తీసుకుని వచ్చి పట్టణాన్ని తిరిగి నిర్మించడం అనేది మనందరికీ తెలిసినదే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ తరువాత ఇశ్రాయేలు ప్రజలు అంటే శేషించిన వారిలో సుమారు 50,000 మందిగా మరలి యెరూషలేము పట్టణానికి వచ్చి పట్టణాన్ని కట్టిన తరువాత అక్కడున్న ప్రజలతో వారు కలిసిపోయి విస్తృతమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు వారిని ఉజ్జీవపరచడానికి, వారిని క్రమపరచడానికి దేవుడు మరలా ఎజ్రాను తిరిగి పంపించినట్లుగా గడిచిన వారాల్లో మనం చెప్పుకున్నాము. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎజ్రా వచ్చిన తరువాత సుమారుగా మరొక 12 సంవత్సరాల తరువాత యెరూషలేములో నుండి వచ్చినటువంటి సహోదరులు చెప్పిన మాటను విని ఎంతగానో బాధపడి నెహెమ్యా తిరిగి తన స్వజనుల యొద్దకు, ఇశ్రాయేలు ప్రజల యొద్దకు, శేషించిన వారి దగ్గరికి రావడం అనేది మనము చదువుకున్నటువంటి లేఖన భాగంలో ఉన్నటువంటి సంగతి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, నెహెమ్యా అనే మాటకు దేవుడు మనలను ఆదరించువాడు అని అర్థం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రతి సమయంలో కూడా దేవుడు తన కార్యాన్ని నెరవేర్చడానికి, తన చిత్తాన్ని నెరవేర్చడానికి, తన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి వారిని పాత్రలుగా ఎన్నుకోవడం అనేది మనము చూస్తూ ఉంటాము. ఒక యోసేపు కావచ్చు, ఒక అబ్రహాము కావచ్చు, ఒక మోషే కావచ్చు, ఒక దావీదు కావచ్చు, ఒక ఎస్తేరు కావచ్చు, ఒక రూతు కావచ్చు. ప్రియులారా, తన చిత్తాన్ని నెరవేర్చడానికి, తన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి దేవుడు ఆయా సమయాల్లో వారిని సాధనాలుగా వాడుకోవడం అనేది దేవుడు వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సమయంలో ప్రియులారా, యెరూషలేము పట్టణము కట్టబడింది. కానీ యెరూషలేము పట్టణము చుట్టూ ఉన్న ప్రాకారము శిథిలమైపోయి పడత్రోయబడి అగ్ని చేత కాల్చబడింది. దాని కొమ్ములు అగ్ని చేత కాల్చబడి ఉంటుండగా ఆ ప్రాకారాన్ని కట్టడానికి దేవుడు నెహెమ్యా లాంటి ఒక వ్యక్తిని సిద్ధపరిచి పంపిస్తూ ఉన్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ మాటలు మనం చదువుదాము. చూడండి, నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం నుండి చూసినట్లయితే, నా సహోదరుల్లో హనానీయును ఒకడును, యూదుల్లో కొందరును వచ్చిరి. చెరపట్టబడిన శేషములో తప్పించుకొనిన యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడుగగా. హల్లెలూయా. ప్రియులారా, నెహెమ్యా రాజునకు గిన్నెను అందించేవాడు. అంటే ఉన్నతమైన ఉద్యోగము, చాలా సాఫీగా జరిగిపోయేటువంటి పని, చాలా ఉన్నతమైనటువంటి రాజు నగరులో ఉంటూ, అంతఃపురంలో ఉంటూ, రాజుగారి దగ్గర సేవ చేస్తూ ఆ ఉన్నతమైన కంఫర్ట్ జోన్ లో ఉన్నటువంటి ఆ వ్యక్తి యెరూషలేము నుండి యూదా దేశము నుంచి వచ్చిన వ్యక్తులను కలుసుకొని వారిని అడగాల్సినటువంటి అవసరత ఏముంది? ఎందుకంటే దేవుడు అతని పట్ల ఇచ్చినటువంటి బాధ్యత.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, దేవుడు మన పట్ల గొప్ప బాధ్యతను ఉంచున్నాడనే సంగతిని మనం ఎప్పుడూ కూడా జ్ఞాపకం పెట్టుకోవలసి ఉన్నది. ఎందుకు అడగాలి? వస్తే వచ్చారులే, పలకరిస్తే పలకరించాములే అని ఊరుకుంటూ పోతే సరిపోద్ది కదా. కానీ బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా నెహెమ్యా వారిని కలుసుకొని, మన ప్రజలు ఎలాగున్నారు, నా స్నేహితులు ఎలాగున్నారు, బంధువులు ఎలాగున్నారు, ఇశ్రాయేలు దేశం ఏ విధముగా ఉందని వారి యోగక్షేమాలు అడుగుతూ ఉన్నాడు. ప్రియులారా, దాని పట్ల శ్రద్ధ కలిగిన వ్యక్తిగా నేను చూస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక ఆత్మీయ పాఠం మనం నేర్చుకోవాలి ప్రియులారా. మీరైనా నేనైనా మనలో ఎవరినైనా కానీ నేర్చుకోవాల్సిన ఒక సంగతి ఏంటంటే, సంఘము పట్ల మనకు కూడా బాధ్యత ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను ఎప్పుడూ చెప్తున్నటువంటి ఒక సందర్భం ఏంటంటే, అన్యులకి మనకు వ్యత్యాసం ఉంది. అన్యులు అనుకోండి, వారేమో మొక్కుబడులు చేసుకొని ఆ గుడ్లకెళ్ళి గోపురాలకెళ్ళి ఆ మొక్కుబడులు చేసుకుని, ఎవరు మొక్కుబడి వాళ్ళు చేసుకుని ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ క్రైస్తవ సంఘము అలా కాదండి. దేవుడి సన్నిధిలోనికి వచ్చిన మనము బాధ్యతగా ప్రవర్తించవలసి ఉన్నది. మన సహోదరులు ఎలా ఉన్నారు, వారి ఆత్మీయ స్థితి ఏ విధముగా ఉంది, వారి పరిస్థితి ఏ విధముగా ఉంది, వారు ఏ విధముగా జీవిస్తూ ఉన్నారు, వాక్యాన్ని ఏ విధముగా వారు గ్రహించగలుగుతూ ఉన్నారు అని మనము శ్రద్ధ వహించవలసి ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. బాధ్యత. ఆ మధ్య ఎవరో నన్ను ఒక మాట అడిగారు. అదేంటంటే, మాస్టర్ గారండి, మీరు ఎలాగండి క్రిస్మస్ నెలలో చాలా రోజులు మీటింగ్స్కి వెళ్తున్నారు, ఏదో రాత్రి పూట వస్తున్నారు, లేటుగా పడుకుంటున్నారు, ఉదయానికి 5 గంటలకు లేచిపోయి మళ్ళీ ఉదయకాల ప్రార్థనలో పాల్గొంటూ ఉన్నారు. ఎలాగంటే బాధ్యత. ఒకే ఒక దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, సంఘము పట్ల బాధ్యత అనేది మనకు ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పట్టించుకునే తత్వం ఉండాలి. కేర్లెస్ గా మనం జీవించకూడదు, నిర్లక్ష్యముగా జీవించకూడదు. సంఘము పట్ల బాధ్యత ఉండాలి. ప్రియులారా, యోధా దేశములో నుండి యెరూషలేము పట్టణంలో నుండి ఎవరో వచ్చారని తెలియగానే ఈయన వారిని కలుసుకొని వారి యొక్క సంగతులను అడుగుతూ ఉన్నాడు. అడుగటం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అడిగిన తరువాత వారు చెప్పిన సమాధానాన్ని విని ఆయన చేసిన సంగతి ఏంటో ఒక్కసారి మనం చదువుదాము. 3-4 వచనాలు. వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పింది. వచ్చిన వారు ఇచ్చినటువంటి ఆ సమాధానము పాజిటివ్ గా లేదండి. ఏమంటున్నారంటే, ప్రాకారాలు పడద్రోయబడి ఉన్నాయి, గుమ్మములు అగ్ని చేత కాల్చబడి ఉన్నాయి అని చెప్పి నిరుత్సాహకరమైనటువంటి సమాచారాన్ని వారు తీసుకుని వచ్చినప్పుడు 4వ వచనంలో నెహెమ్యా చేసిన సంగతి ఏంటో మనకు అర్థమవుతూ ఉంటుంది. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుని ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసింది. హల్లెలూయా. బాధ్యత కలిగిన దైవజనుడు లేదా బాధ్యత కలిగిన వ్యక్తి, బాధ్యత కలిగిన దేవుని సేవకుడు చేయవలసినటువంటి సంగతి ఇది. నెహెమ్యా ఆ సంగతి విని, ఇదిగో యెరూషలేము పట్టణము చుట్టూ ఉన్న ప్రాకారము పాడైపోయి శిథిలమైపోయి పడద్రోయబడిందని వినినప్పుడు, గుమ్మములు అగ్ని చేత కాల్చబడి ఉన్నాయని వినినప్పుడు ఆయన చేసిన పని ఏంటంటే, కూర్చుని సతికిలు పడిపోయాడు. నా ప్రజలకు ఎంత శ్రమ అనుభవిస్తూ ఉన్నారా, నా ప్రజలు ఎంత నిందను అనుభవిస్తూ ఉన్నారా, నా ప్రజల చుట్టూ ఎంత
గాఢాంధకారం అలుముకుందని చెప్పి ఆయన చతికిల పడిపోయి కూర్చుని ఏడ్చుచుండెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుడి చేత ఎంపిక చేయబడినవారు, దేవుడి చేత ఎన్నుకొనబడిన వారు, దేవుడి చిత్తములో ఉన్నవారు, దేవుని ఆలోచన, దేవుడి ప్రణాళిక, దేవుడి ఉద్దేశంలో ఉన్నవారు ఈ విధముగా రగిలించబడుతూ ఉంటారు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ విధముగా ప్రతి ఒక్కరూ కూడా రగిలించబడుతూ ఉంటారని దేవుడి యొక్క వాక్యములో మనం చూస్తూ ఉంటాము. నెహెమ్యా దేవుడి యొక్క వాక్యములో మనకు కనబడతా ఉంది. ఆయన కూర్చుని ఉపవాసముండి, దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, దైవజనులు వారు చేసేటువంటి ఆ బాడీ లాంగ్వేజ్ నాకు అర్థమైంది. ఇంతకు ముందు ఎజ్రాని గురించి చదివినప్పుడు కూడా ఈ విధముగానే చెప్పుకున్నాము. యెరూషలేమును గుర్చిన సంగతులు ఆయన వినినప్పుడు బాధపడి ఏడ్చి కన్నీరు కాచి మొరపెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటాము. కానీ ప్రియులారా, ఇక్కడ కూడా నెహెమ్యా ఆ విధముగానే చేస్తూ ఉన్నాడు. 4వ వచనంలో చూసినట్లయితే ఆ మాటలు మనకు కనబడతా ఉన్నా, ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుని ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముంటిని. ఆయన చేసినటువంటి 3 పనులు కూర్చుండిపోయాడు, ఏడ్చి ఉపవాసముండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఇలారా, దేవుడంటే భయము భక్తి ఉన్నవారు, దేవుడి చిత్తాన్ని అర్థం చేసుకొని ఆ ప్రణాళిక చొప్పున జీవించాలి అనుకున్న వారు చేసేటువంటి కార్యం ఇది. కూర్చుని ఏడ్చి ఉపవాసముండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, ఏడవడము అనేది బలహీనత కాదు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే ఏడవడం అనేది బలహీనత అనుకుంటూ ఉంటాము. ఏడవడం అనేది బలహీనత కాదండి. ప్రియులారా, ఏడవడం అనేది మన బలమైనది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. యిర్మీయా విలపించే ప్రవక్తని దేవుడి వాక్యములో మనం చూస్తూ ఉంటాం. తన ప్రజల కోసము, ఇశ్రాయేలు దేశము కోసము, యెరూషలేము పట్టణము కోసము, తన ప్రజల కొరకు ఆయన విలపించినట్లుగా మనకు కనబడతారు. యిర్మీయా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనాన్ని చదివినట్లయితే ఆయన ఎంతగా దేవుని సన్నిధిలో విలపిస్తూ ఉన్నాడో ఆ మాటలు మనకు తెలియజేస్తూ ఉంటాయి. ఒక్కసారి ఆ మాట చదువుదామా? యిర్మీయా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనము. ఆ జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రములు కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను, నా కన్ను కన్నీళ్ళ మూటగాను ఒత్తుగాక. యిర్మీయా విలపించే ప్రవక్త, దేవుని సన్నిధిలో తన ప్రజల కొరకు, తన పట్టణము కొరకు, తన దేశము కొరకు విలపిస్తూ ఉన్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, తన ప్రజల కొరకు విలపిస్తూ ఉన్నాడు. ఏడవడం అనేది బలహీనత కాదు, దేవుడు మనకిచ్చినటువంటి బలమని. తన పట్టణము కొరకు, తన ప్రజల కొరకు, తన దేశము కొరకు విలపిస్తూ ఉన్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకానొక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు కూడా యెరూషలేము వైపు వెళ్తూ ఆ పట్టణాన్ని చూసి కన్నీళ్లు కార్చినట్లుగా దేవుడి వాక్యములో మనకు కనబడతా ఉంది. లూకా సువార్త 19వ అధ్యాయము 21వ వచనం చదివినట్లయితే ఆ మాట మనకు అర్థమవుతా ఉంది. ఒక్కసారి ఆ మాట కూడా మనం చదువుదాము. చూడండి, లూకా సువార్త 19వ అధ్యాయము 41వ వచనము. దయచేసి ఆ మాట చదువుదాము. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూసి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ దినమందైనను
సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడల నీకు ఎంతో మేలు. కానీ ఇప్పుడది నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నది. ఆ పట్టణాన్ని చూసి ఏడ్చి, అవును ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారికి తెలుసు ఆ సంగతి. ఆయన ఆ సంగతిని గ్రహించుకొని ఆ పట్టణానికి జరగబోతున్న కీడుని ఆయన తలంచుకొని ఆ పట్టణాన్ని గూర్చి ఏడుస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవుడి వాక్యములో మనం చూస్తూ ఉన్నాము, దైవజనుడైన ఎలీషా కూడా ఏడుస్తూ ఉండినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఒకానొక సందర్భంలో అపోస్తలుడైన పౌలు గారు కూడా ఒకానొక సందర్భంలో ఏడుస్తూ ఉండినట్లుగా మనకు కనబడతా ఉంది. అపోస్తలుల కార్యములు 20 అధ్యాయము 19వ వచనంలో చూసినట్లయితే ఆ మాట మనకు కనబడతా ఉంది. ఒక్కసారి ఆ మాట చదువుదాము. ఆ యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయ భావముతో నేను ఎలాగో ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభువు సన్నిధిలో ఏడవడం అనేది బలహీనత కాదు. దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడుస్తూ మొరపెడుతూ నీ ప్రజల కొరకు, నీ దేశము కొరకు, నీ పట్టణము కొరకు విలపించడం అనేది మన బలమైనది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నెహెమ్యా తన పట్టణము పాడైపోయిన స్థితిలో ఉందని ఎరిగి, ప్రాకారములు శిథిలమైపోయాయని, పడత్రోయబడ్డాయని ఎరిగి, గుమ్మములు అగ్ని చేత కాల్చబడి ఉన్నాయని ఎరిగి, ఆ సమాచారాన్ని విని కూర్చుని ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడుచుతూ ఏడుస్తూ ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడో 5వ వచనంలో మనకు కనబడతా ఉంది. ఎట్లనగా ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన ప్రార్థనలో ఉన్నటువంటి 3 సందర్భాలను జ్ఞాపకం చేస్తాడు. ఒకటి, నిబంధనను స్థిరపరిచేవాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీ సంగతి ఏంటో నాకు తెలియదు కానీ నా మట్టుకు నేను నమ్ముతూ ఉన్నాను. దేవుడు నాతో చేసినటువంటి ఆ నిబంధనను స్థిరపరుస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మనతో చేసినటువంటి నిబంధనను స్థిరపరుస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మీరు ఒకవేళ నా నిబంధనను మీరిపోయి ఇదిగో ఇష్టానుసారముగా జీవిస్తూ నాకు వ్యతిరేకంగా జీవిస్తే నేను మిమ్మల్ని అన్యుల చేతికి చెరకు అప్పగిస్తాను. అయితే మీరు చెరలోకి వెళ్ళిన తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకొని ఇదిగో నా తట్టు తిరిగినట్లయితే తిరిగి నేను మిమ్మల్ని వాగ్దానం చేసిన ఆ దేశంలోనికి తీసుకుని వస్తారని దేవుడు వారితో నిబంధన చేయడం మనం చూస్తూ ఉన్నాము. ఆ సంగతిని జ్ఞాపకం చేసుకొని నెహెమ్యా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిబంధనను స్థిరపరిచేవాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిబంధనను స్థిరపరిచేవాడు. నెహెమ్యా చేసిన ప్రార్థనలో మొట్టమొదటి సంగతి ఏంటంటే, ఆయన దేవుణ్ణి ప్రార్థిస్తూ అంటూ ఉన్నాడు, ఆకాశమందున్న దేవ యెహోవా, భయంకరుడైన గొప్ప దేవ, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా. ఎస్, తన ప్రజలతో నిబంధనలు స్థిరపరుస్తూ ఉన్నాడు. దేవుడు ఏ మాట చెప్పినా, దేవుడు ఏ విధముగా ఏ మాట చెప్పినా తన నిబంధనను ఆ మాటను తప్పక నెరవేరుస్తాడనే సంగతిని మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ప్రార్థనలో చేస్తున్నది ఇంకొక సంగతి ఏంటంటే 6వ వచనంలో చూసినట్లయితే నీ చెవియొగ్గి
నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలు పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రెండవ సంగతి, ఆయన చెప్తున్న మాట ఏమిటంటే, నేను నా తండ్రి ఇంటి వారు పాపము చేశారు. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు పాపం చేసి వారు అవిధేయతను బట్టి చెరకు అప్పగించబడ్డ సంగతి మనందరికీ తెలిసినదే. కానీ నెహెమ్యా ఒప్పుకుంటున్న సంగతి ఏంటంటే, నేను పాపం చేశాను, నా తండ్రి ఇంటి వారు పాపం చేశారు. అంటే తన్ను తాను తన ప్రజలతో ఐడెంటిఫై చేసుకుంటూ ఉంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మనము ప్రార్థన చేస్తున్నప్పుడు మన దేశాన్ని గురించి, మన పట్టణాన్ని గురించి, మన ప్రజలను గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు మన ప్రార్థన ఈ విధముగా ఉండాలి. నేను పాపం చేశాను, నా పాపాన్ని క్షమించు. నా తండ్రి ఇంటి వారు పాపం చేశారు, వారిని క్షమించు అని ప్రార్థన చేయవలసినది. దానియేలు కూడా ఆ విధముగానే ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. దానియేలు నీతిమంతుడుగా దేవుని ఎదుట అనుదినము ప్రార్థన చేస్తున్న వ్యక్తిగా మనకు తెలుసు. కానీ నిర్ణయించబడినటువంటి 70 దినాలు ముగించిన తర్వాత దానియేలు కూర్చుని దేవుని ఎదుట ప్రార్థన చేస్తూ అంటున్న మాట ఏంటో తెలుసా? నేను పాపం చేశాను, నా పాపాన్ని బట్టి నన్ను క్షమించు అని దానియేలు ప్రార్థన చేసినట్లుగా దానియేలు గ్రంథము 9వ అధ్యాయంలో మనకు చూస్తాం. ఇప్పుడు కూడా నెహెమ్యా అంటూ ఉన్నాడు, నేను పాపం చేశాను, నా తండ్రి ఇంటి వారు పాపం చేశారు, మా అవిధేయతను బట్టి మమ్మల్ని క్షమించు అని నెహెమ్యా ప్రార్థన చేస్తూ ఉంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 7వ వచనంలో మరొక మాట ఉంది. ఆ మాట మనం చదువుతాము. మొదటి అధ్యాయము 7వ వచనము నెహెమ్యా గ్రంథము. నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించుకుని నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలైనను కట్టడలైనను విధులనైనను మేము గైకొనకపోతుంది. వీళ్ళారా, ఆయన చేసిన ప్రార్థనలో మరొక సంగతి నాకు బాగా ఇష్టమైన మాట వీళ్ళారు ఇక్కడ కనబడతా ఉంది. నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించింది. ఎస్, దేవుని ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించినటువంటి సందర్భాలు మన జీవితాల్లో ఉన్నాయి. ప్రియులారా, దేవుడు ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించిన సందర్భాలు మన జీవితాల్లో ఉన్నాయి. దయచేసి గమనించండి. నెహెమ్యా అంటూ ఉన్నాడు, తన హృదయము రగిలిపోతా ఉంది, దేవుడి ఇంటిని గురించి ఆసక్తిని కలిగి ఉన్నాడు. ప్రియులారా, దేవుడు వాక్యములో మనం చూస్తూ ఉన్నాము, ఆయన అంటూ ఉన్నాడు, నీ ఎదుట మేము అసహ్యముగా ప్రవర్తించింది. ప్రియులారా, ఈ మాట చాలా బలమైనటువంటిది. దేవుడి ఎదుట అసహ్యముగా ప్రవర్తించాము, మమ్మల్ని క్షమించు అని నెహెమ్యా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవా, నీవు నిబంధనను జ్ఞాపకము చేసుకున్నవాడవు, నిబంధనను స్థిరపరిచేవాడవు. నేను నా తండ్రి ఇంటి వారు పాపము చేసి ఉన్నాను, నీ ఎదుట అసహ్యముగా ప్రవర్తించి ఉన్నానని దేవుని ఎదుట నెహెమ్యా ఒప్పుకుంటూ ఉన్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంగతి తన హృదయాన్ని మండిస్తా ఉంది. ఇందాక మనం చదువుకున్నాము కదా, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది, నీ ఇల్లు చెడిపోయి ఉంటుందిగా,
నీ ఇల్లు శిథిలమైపోయి ఉంటుండగా, నీ ఇల్లు శిథిలావస్థలోకి వచ్చి ఉంటుండగా, ప్రాకారములు పడత్రోయబడి ఉంటుండగా, గుమ్మములు అగ్ని చేత కాల్చబడి ఉంటుండగా, నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో మానవావతారంగా ఉండినప్పుడు, ఆయన యెరూషలేములోనికి ప్రవేశించినప్పుడు, మందిరములో ప్రవేశించి మందిరాన్ని ప్రక్షాళన చేసి మిక్కిలి కోపగించుకున్నట్లుగా మనం చదువుతాము. దైవ కుమారుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సమస్త ప్రజలకు ప్రార్థనా మందిరముగా ఉండవలసినటువంటి దేవుని మందిరము, దేవుని ఇల్లు వ్యాపార స్థలముగా అయిపోయిన దాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువారు మిక్కిలి బాధపడి కోపగించుకుని మందిరాన్ని ప్రక్షాళన చేస్తూ ఉన్నట్లుగా మనం చేస్తూ ఉన్నాము. చెప్పబడ్డ మాట, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. ఈలారా, దేవుని మందిరము, దేవుని సంఘాన్ని కూర్చున్నటువంటి ఆసక్తి మనలను భక్షించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 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 ప్రియులారా, దేవుడి వాక్యములో మనము చదువుతూ ఉన్నాము. ఆ సంగతి ఆయన హృదయములో ఆ, రగులుతా ఉంది. దేవుడు ఆ మంటను పుట్టిస్తా ఉన్నాడు. 4 నెలలు సుమారుగా ఆయన దేవుడి సన్నిధిలో కనిపెట్టి రాజును దర్శించేటువంటి, లేదా రాజుతో మాట్లాడేటువంటి అవకాశం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటుండగా ఒకనొక దినం వచ్చింది. ఆ దినములో రాజు అతన్ని చూసి, నీ ఎందుకు విచారముగా ఉన్నావు అని నెహెమ్యాను ప్రశ్నించడం మనకు కనబడతా ఉంది. 2వ అధ్యాయము 1 వచనం నుండి చదివినట్లయితే, అటు తరువాత అర్తహషస్త రాజు ఏలుబడి కాలమున 25వ సంవత్సరములో నీసాను మాసమందు రాజు ద్రాక్షారసము త్రాగవలెనని చూచుచుండగా, నేను ద్రాక్షారసము తీసుకుని రాజునకు అందించితిని. అంతకు పూర్వము నేనెన్నడూ అతని ఎదుట విచారముగా ఉండలేదు. అనగా, రాజు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి, నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా. ఈ 4 నెలలు సుమారుగా ఈ బాధను తన హృదయంలో పెట్టుకున్నాడు నెహెమ్యా. కానీ ఇక దాచలేకపోయాడు. రాజునకు ద్రాక్షారసము అందించవలసినటువంటి ఆ సమయం వచ్చింది. ఆ లోనున్న బాధ ముఖములో కనిపిస్తూ ఉంటే రాజు ప్రశ్నిస్తూ ఉన్నాడు, నీవెందుకు విచారముగా ఉన్నావు? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. నీవెందుకు విచారముగా ఉన్నావు? ప్రియులారా, రాజు ఎదుట విచారముగా ఉండటం అనేది చాలా ప్రమాదకరమైనటువంటి సంగతి. రాజు ఎదుట విచారముగా ఉండకూడదు. రాజుని దర్శించాలనుకున్నప్పుడు, లేదా రాజు ఎదుట ఉండాల్సి వచ్చినప్పుడు విచారముగా ఉండకూడదండి. కొన్ని నియమాలు ఉంటాయి, నియమాలు పాటించాలి. రాజు దగ్గరికి వెళ్ళి మనం చేసుకున్నప్పుడు, ఆయనతో మాట్లాడిన తర్వాత మనం వెన్ను ఆయనకు చూపించకూడదు. ఏ క్రమంలో వెళ్ళామో అదే క్రమంలో వెనక్కి రావాలి. కొన్ని నియమాలు అవి. అలాగే రాజు సన్నిధిలోకి వెళ్ళినప్పుడు ముఖ్యముగా రాజునకు గిన్నె అందించేటువంటి ఉన్నతమైనటువంటి ఉద్యోగిగా ఉన్నటువంటి నెహెమ్యా రాజు సముఖములో విచారముగా ఉండకూడదు. అది ప్రమాదకరమైనది. రాజు సన్నిధిలో విచారముగా ఉంటే శిక్ష పడుతూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే కొన్నిసార్లు మరణ శిక్ష కూడా పడేటువంటి అవకాశం ఉంది. వీళ్ళారా, తన హృదయంలో ఉండే వేదన, తన హృదయంలో ఉండే బాధ, తన హృదయంలో ఉండే ఆ మంటను, ఆ దుఃఖాన్ని ఆయన ఎంత మాత్రమే దాచలేకపోయాడు. 4 నెలల నుండి ఆ సంగతి తన హృదయాన్ని కాల్చివేస్తా ఉంటే రాజు సన్నిధిలోకి వెళ్ళినప్పుడు విచారంగా కనపడతా ఉంటాడు. వీళ్ళారా, ఆ సమయంలో రాజు అడుగుతూ ఉంటాడు, ఈ విచారములకు కారణం ఏంటి? నెహెమ్యా,
చాలా చురుగ్గా ఆ సంగతి విని ఆయనకు ప్రత్యుత్తరం ఇస్తూ ఉంటాడు. ఒక్కసారి ఆ మాటను చదువుదాము. చూడండి 4వ వచనంలో ఒక్కసారి నేను 3వ వచనం 3, 4 వచనాలు చదువుదాము. నేను మిగులు భయపడి రాజు చిరంజీవి ఎదురుగాక నా పితరుల సమాధులను పట్టణము పాడైపోయి దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖము లేకపోవడా అని రాజుతో అట్టిది. ఎస్, నా పట్టణము, నా పితరుల సమాధులుండేటువంటి ఆ పట్టణము కాల్చబడి గుమ్మములు అగ్నితో కాల్చబడి శిథిలమైపోయి నా ప్రజలు, నా సహోదరులు దీనావస్థలో ఉండగా నేను సంతోషంగా ఏ విధముగా ఉండగలను అని రాజుకు ప్రత్యుత్తరం ఇచ్చినప్పుడు రాజు అంటూ ఉన్నాడు 4వ వచనములో, అప్పుడు రాజు ఏమి కావలసి నీవు మనవి చేయించున్నావని నన్ను అడుగగా నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, రాజు నెహెమ్యాని శిక్షించాలి, అతడు విచారంగా ఉన్నారు కాబట్టి, లేదా ఆయన్ని పనిలో నుంచి తొలగించాలి. అని దేవుడు చేస్తున్న కార్యం అది. రాజు యొక్క మనసులో ఒక మంచి ఉద్దేశాన్ని పుట్టించి, నీవు నా దగ్గర నుంచి ఏమి కోరుకుంటున్నావు అని అడిగినట్లుగా మనం చూస్తూ ఉంటాము. అప్పుడు నెహెమ్యా తొందరపడకుండా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని సముఖములో ప్రార్థన చేసి అంటూ ఉన్నాడు కదా 4వ వచనములో, అప్పుడు రాజు ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని నన్ను అడుగగా నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి. నా నిర్ణయం కాదు, నేను తొందరపడి ఏదో మాట చెప్పడం కాదు, తొందరపడి ఏదో దేవుని సన్నిధిలో లేదా తొందరపడి రాజు సముఖములో ఏదో కోరుకోవడం కాదు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఇది దైవ నిర్ణయం అని తెలిసిన తర్వాత రాజు దగ్గర మనవి చేసుకోవడం అనేది మనము చూస్తూ ఉంటాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుడు వాక్యంలో చాలా మంచి సందర్భాలు మనకు కనబడతా ఉంటాయి. దేవుని ఎదుట ఆయన ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో నుండి సంగతులను గ్రహించుకొని తనకు కావలసినవన్నీ రాజు దగ్గర మనవి చేసుకున్నాడు. అయితే దేవుడి యొక్క కరుణ కటాక్షము నెహెమ్యా మీద ఉంది. 2వ అధ్యాయము 8వ వచనం చదివినట్లయితే, పట్టణ ప్రాకారమునకును మందిరములో సంబంధించిన కోట గుమ్మములకును నేను ప్రవేశింపబోవు ఇంటికి దూలములను రాణులను ఇచ్చినట్లుగా రాజుగారి అడవులను కాయు ఆసాపునకు ఒక తాకీదుని ఇయ్యుడని అడిగితిని. అలాగే నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుతున్న నా దేవుని కరుణా హస్తము కొలది రాజు నా మనవి ఆలకించెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడి కరుణా హస్తము నా మీద ఉంది. దేవుడి కరుణా హస్తము నా మీద ఉంది కాబట్టి నేను అడిగిన మనవులను రాజు అంగీకరించి నాకు కావలసిన సామగ్రిని దేవుడు దయచేసి అన్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అందుకే చెప్తూ ఉంటాడు ప్రియులారా, అది కేవలము దేవుని కృప, దేవుని కాపుదల. ఇట్స్ గాడ్స్ ఫేవర్ అపాన్ us. ఎస్తేరు రాజు సన్నిధిలోనికి వెళ్ళి రాజు చేత రాణిగా ఉండబట్టడానికి కారణం, లేదా ఆమె పారసీకుల దేశంలో లేదా సూజను కోటలో మహారాణిగా ఉండడానికి కారణం ఎస్తేరు అత్యంత కాదు, లేకపోతే ఎస్తేరు చురుకైన పిల్లడి కాదు, లేకపోతే ఎస్తేరు చక్కగా మాట్లాడగలదని కాదు. దేవుడి కటాక్షము
ఆమె మీద ఉంది. ఆ సమయంలో ఎస్తేరు దేవుని చేతిలో ఒక సాధనముగా వాడబడాలి కనుక పర్షియా దేశం మీదకు మహారాణిగా ఉండునట్లు రాజు యొక్క కటాక్షము ఆమె మీద పడినట్లు దేవుడు తన కృపను చూపించి ఉన్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నెహెమ్యాలో ఆ మంట ఉంది, వ్యాధి ఉంది, దుఃఖం ఉంది, బాధ ఉంది. నా దేశపుకి వెళ్ళి, నా పట్టణానికి వెళ్ళి, నా ప్రజలను ఏ విధముగానైనా బాగు చెయ్యాలి, నా ప్రజలను ఏ విధంగానైనా నేను సహకరించాలి అనేటువంటి గొప్ప ఉద్దేశము ఉంది. నేను కాదంటం లేదు. కానీ అలా జరగాలి అంటే రాజు యొక్క కటాక్షము నెహెమ్యా మీద ఉండాలి. మరి ముఖ్యముగా రాజు తనకు కావలసినవన్నీ ఇవ్వాలి అంటే, తను మనవి చేసిన బట్టి రాజు దగ్గర నుంచి పొందుకోవాలంటే రాజు యొక్క మనస్సును దేవుడు ప్రేరేపించాడు. హల్లెలూయా. ప్రియులారా, ఆ విధముగా దేవుని కృప కటాక్షము నెహెమ్యా మీద ఉంది. అయితే ఎప్పుడు ఒక సంగతి ఏంటంటే, మనం ఎంతగా దేవునిలో ముందుకు వెళుతూ ఉంటామో, మనం ఎంతగా దేవుని కార్యాలు చేయాలని ముందుకు వెళుతూ ఉంటామో, అంతగా శత్రువులు మనల్ని వెనక్కి లాగుతా ఉంటారు. మనం ముందుకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తూ ఉంటాము. ఏమండి, ఆ భారము కలిగి, ఆ బాధ్యత కలిగి దేవుడి కార్యాలు చెయ్యాలని మనం ముందుకు వెళుతూ ఉంటే శత్రువులు వెనక్కి లాగుతా ఉంటాడు. 10వ వచనంలో ఉన్న మాట ఒకసారి చదువుదాం చూడండి. హోరేనీయుడైన సంబల్లటుడు, అమ్మోనీయుడైన టోబియా అను దాసుడు ఇశ్రాయేలీయులకు క్షేమము కలుగు చేయ ఒకడు వచ్చినని విని బహుగా దుఃఖపడిది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. నా ప్రజల దగ్గరికి వెళ్ళి వారిని క్షేమం చూడాలి, వారిని బాగు చేయాలి, వారిని ఆదుకోవాలి, వారికి సహకరించాలి, పాడైపోయిన ప్రాకారాలను తిరిగి నిర్మించాలి, కాల్చిబెట్టిన గుమ్మాలను తిరిగి పైకెత్తాలి అని గొప్ప ఆశతో ఆ యెహోవా ఇంటి యందు లేదా దేవుని ఇల్లు ఆ, 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 కూర్చున్నటువంటి శ్రద్ధతో నెహెమ్యా వెళ్తూ ఉంటే సన్బల్లటు టోబియా లాంటి వ్యక్తులు వెనక్కి లాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. దేవుడి పనిలో మనం వెళ్తూ ఉంటే మన కాళ్ళు పట్టుకొని లాగే వాళ్ళు ఉంటారు సుమా, జాగ్రత్త. దేవుడి పని కొరకు మనం ముందుకు వెళుతూ ఉంటే వెనక్కి లాగడానికి ప్రయత్నించే వాళ్ళు ఉంటారు, జాగ్రత్త. సంబల్లటు టోబియాలు ఏం చేస్తూ ఉన్నారంటే ఇశ్రాయేలీలకు, యూదులకు, యెరూషలేము పట్టణంలో ఉన్న వారికి క్షేమము కలుగు చేయడానికి ఒకరు వచ్చి ఉన్నారని వారు బాధపడిపోతా ఉంటారు. వచ్చారు ఒకరు బాగు చేయడానికి, తిరిగి కట్టడానికి అన్నట్లుగా వారు దుఃఖపడ్డారట. అదే కదా ఉంది, ఒకసారి చదువుదాం చూడండి. హోరోనీయుడైన సంబల్లటుడు, అమ్మోనీయుడైన టోబియా అను దాసుడు ఇశ్రాయేలీలకు క్షేమము కలుగుజేయ ఒకడు వచ్చునని విని బహుగా దుఃఖపడిరి. ప్రియులారా, మనము దేవుని సేవ కొరకు, దేవుని పరిచర్య కొరకు, దేవుని చిత్తము జరిగించడానికి మనం ముందుకు వెళుతూ ఉంటే మనల్ని వెనక్కు లాగడానికి ప్రయత్నం చేసేవారు అనేక మంది ఉంటారు. కానీ ఒక సంగతి ఏంటో తెలుసా? వారి మాటలను మనము లక్ష్య పెట్టవలసినటువంటి అవసరత ఉంది. వారికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వారి మాటలు మనము లక్ష్య పెట్టడానికి అవసరత లేదు ప్రియులారా. నెహెమ్యా ఎవరు ఏమనుకున్నా, ఎవరు నిందించినా, ఎవరు బాధపడినా, ఎవరు దుఃఖపడినా, ఎవరు ఏ విధముగా ఆలోచన చేసినా ప్రాకారాలను నిర్మించాలి అని చెప్పి ఒంటరిగా వెళ్ళి ఆ పరిస్థితిని అంతా తానే చూస్తూ ఉన్నాడు. 12వ వచనంలో చదివినట్లయితే ఆ మాట మనకు కనబడతా ఉంది. రాత్రి యందు నేనును నాతో కూడా ఉన్న కొందరును లేచితివి, యెరూషలేమును గూర్చి దేవుడు నా హృదయమందు పుట్టించిన ఆలోచనను నేను ఎవరితోనైనను చెప్పలేదు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. యెరూషలేమును గూర్చి దేవుడు నా హృదయంలో పెట్టినటువంటి ఆలోచన,
యెరూషలేము పట్టణాన్ని గూర్చి దేవుడు నా హృదయంలో పెట్టినటువంటి సంగతి, యెరూషలేము పట్టణమును గురించి దేవుడు నాకిచ్చినటువంటి మంచి తలంపులు, ఉద్దేశాలు ఆ! నన్ను బలపరుస్తూ ఉన్నాయి. ప్రియులారా, దేవుడి వాక్యములో మనము చూస్తూ ఉన్నాము. రాత్రి యందు నేనును నాతో కూడా నున్న కొందరును లేచితిమి. యెరూషలేమును గూర్చి దేవుడు నా హృదయమందు పుట్టించిన ఆలోచనను నేను ఎవరితోనైనను చెప్పలేదు. అవును ప్రియులారా, తన హృదయం మండుతా ఉంది. ఏ విధము చేతనైనా తిరిగి ప్రాకారాలు నిర్మించాలని ఆయన పూనుకున్నాడు, నిర్ణయించుకున్నాడు. దేవుని ఆలోచన చొప్పున, దేవుని బలము చొప్పున రాజు దగ్గర నుంచి తనకు కావలసినవన్నీ పొందుకొని రాత్రిపూట ఒక్కడే లేచి ఆ యొక్క గుర్రమో గాడిదలో ఎక్కి ఆ పరిస్థితిని అంతటిని చూసి వస్తాడు. అవును ప్రియులారా, అటువంటి వ్యక్తిగత శ్రద్ధ మనకు దేవుని మందిరం పట్ల, దేవుని ప్రజల పట్ల, దేవుని సంఘం పట్ల ఉండాలి. వ్యక్తిగత శ్రద్ధ. నేను ఎప్పుడూ చెప్తున్న మాట ఏంటంటే, యోధా దేశం నుంచి, యెరూషలేము నుంచి ఎవరో ఒకరు వచ్చారు అని చెప్పి వారి దగ్గరికి ఈయన వెళ్ళాల్సిన అవసరమేముంది? రాజగృహములో, అంతఃపురములో ఉన్నతమైన ఉద్యోగిగా ఉంటూ ఉన్నాడు. మంచిగా ఉంటే తన పరిస్థితి, తన కుటుంబము క్షేమంగా ఉంటే, ఈ పరిస్థితుల్లో నా ప్రజలు ఎలా ఉన్నారో, వారు ఏ విధముగా ఉన్నారో అడగాల్సిన అవసరం ఏంటి? సరే, అడిగాడు. అడిగిన వెంటనే కూర్చుండి, ఏడ్చి, ఉపవాసం ఉండి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటాడు. సరే, కూర్చుండి, ఉపవాసం ఉండి, ఏడ్చి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటాడు. అంతటితో చేతులు దులిపేసుకోవచ్చు కదా! ప్రార్థన చేశానులే, నా ప్రజల కొరకు ప్రార్థన చేశానులే, నా ప్రజల కొరకు దేవుని సన్నిధిలో అంగలార్చానులే, ఏడ్చానులే, నా ప్రజల కొరకు ఉపవాసం ఉన్నానులే అని అతనితో ముగించుకోవచ్చు కదా! లేదే, తన ప్రజల పట్ల ఉండేటువంటి బాధ, ఆవేదన, దుఃఖము అతనిలో మండిస్తూ ఉంటుండగా తనే స్వయంగా యెరూషలేములోనికి వెళ్ళటానికి పూనుకొని ఆ ప్రాకారాలు నిర్మించడానికి ఆయన యెరూషలేము పట్టణానికి వచ్చి రాత్రి యందు లేచి ఆ పట్టణమంతా చూస్తూ ఉంటాడు. పాడైపోయిన ప్రాకారాలను చూస్తూ ఉంటాడు. గుమ్మములు కాల్చబడి ఉన్నట్టుగా వాటిని చూసి మిక్కిలి బాధపడి ఆయన చెప్తున్న సంగతి మనం చదువుతున్నాము. 17వ వచనంలో చూసినట్లయితే, అయితే వారితో నేను ఇట్లంటిది, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయినో, దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లు కాల్చబడినో మీరు చూసి ఉన్నారు. మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుకొనురట్టి. హల్లెలూయా! పాడైపోయిన యెరూషలేము పట్టణాన్ని, పాడైపోయిన యెరూషలేము ప్రాకారములను, కాల్చబడినటువంటి గుమ్మములను తిరిగి నిలబెడదాము, తిరిగి కడదాము రండి అని తన సహోదరులను ప్రోత్సాహపరుస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆత్మీయంగా చూసినట్లయితే ప్రియులారా, దేవుని సంఘము శిథిలావస్థలో ఉంది. ఆత్మీయముగా చూసినట్లయితే దేవుని మందిరము, ఆయన శరీరమైన సంఘము శిథిలావస్థలో ఉంది. మన ముందు పూర్వీకులు మంచిగా దాన్ని నిర్మించారు. మన ముందు సేవ చేసినటువంటి దేవుని సేవకులు దేవుని మందిరాన్ని, దేవుని సంఘాన్ని మంచిగా నిర్మించారు. కానీ కాలక్రమేణా మందిరము శిథిలమైపోయింది, దేవుని సంఘము శిథిలమైపోయింది. కనుక ఇప్పుడు తిరిగి దేవుని మందిరాన్ని, ప్రాకారాన్ని తిరిగి కట్టాల్సిన సమయము వచ్చి ఉన్నది. దేవుని సేవకులారా, దేవుని ప్రజలారా, దేవుని సంఘమా, ఈ సంగతిని గ్రహించి తిరిగి శిథిలమైపోయిన
పడత్రోయబడిన అగ్ని చేత కాల్చబడినటువంటి కొమ్ములను తిరిగి కట్టుదాము వద్దు. వారికి మహిమ కలుగునుగాక. ఎక్కడ చూసిన నిర్లిప్తత, ఎక్కడ చూసిన ఆందోళన, ఎక్కడ చూసిన భయము, ఎక్కడ చూసిన నామకార్థ క్రైస్తవ్యము, ఎక్కడ చూసినా ప్రజలు దేవునికి వ్యతిరేకముగా జీవించే సందర్భము, క్రైస్తవుల్లో కూడా భక్తిహీనత ఎంతగానో పెరిగిపోతున్న ఈ దినాల్లో మందిరము, దేవుని సంఘము శిథిలావస్థలో ఉండగా మన బాధ్యత ఏంటో ఒక్కసారి మనం చూద్దామా? దేవుడు వాక్యం కనిపిస్తాడు. నెహెమ్యా ఒక్కడు లేచి ఆ గాడిదకు గంత కట్టి ఆ యొక్క యెరూషలేము పట్టణము, ఆ ప్రాకారము శిథిలమైపోయిన స్థలాలన్నింటినీ దర్శించి రగిలించబడి ఆయన చెప్పుతున్న మాట ఏమిటంటే, సహోదరులారా, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయినో, దాని గుమ్ములు అగ్ని చేత ఎట్లు కాల్చబడినో మీరు చూసి ఉన్నారు. మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారములను మరలా కట్టుకొనురండి. హల్లెలూయా. ఎస్, మనం తిరిగి కట్టాలి. శిథిలమైపోయిన, పాడైపోయిన, పడద్రోయబడిన ప్రాకారములను తిరిగి కట్టాలి. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. ఈ తిరిగి కట్టే ప్రయత్నంలో మనల్ని హింసించేవారు, అసహించుకున్నవారు అనేక మంది ఉంటారు. ఇందాక మనం చదువుకున్నట్లుగా సంబల్లతు తోబియాలు ఏ విధముగా ఆ పనిని ఆటంకపరుస్తూ ఉన్నారో దేవుడి వాక్యములో మనకు కనబడతా ఉంది. 19వ వచనములో, అయితే హోరోనీయుడైన సంబల్లతుడు, అమ్మోనీయుడైన దాసుడగు తోబియా అనువాడును, అరబీయుడైన యెషుకును ఆ మాట వినినప్పుడు మమ్మును హేళన చేసి మా పని తృణీకరించి, మీరు చేయి పని ఏమిటి? రాజు మీద తిరుగుబాటు చేయుదురని చెప్పుకుని హేళన చేసి తిరిగి కట్టాలని ప్రయత్నం నువ్వు చేస్తూ ఉన్నావా? పాడైపోయినా, శిథిలమైపోయిన ప్రాకారాలను తిరిగి కట్టాలని ప్రయత్నం చేస్తే సంబల్లతు తోబియా లాంటి వారు నిన్ను తృణీకరిస్తారు, నిన్ను నిందిస్తారు, నిన్ను హేళన చేస్తారు. వారి హేళనను పట్టించుకోకుండా, వారి నిందను పట్టించుకోకుండా దేవుని మందిరాన్ని, దేవుని సంఘాన్ని తిరిగి నిర్మించవలసిన అవసరత ఎంతైనా ఉందని ప్రభువు పేరట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రాకారాలను కట్టాలి. వీళ్ళారా, ప్రాకారము అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రాకారము అనేది మనలను ప్రత్యేకపరుస్తూ ఉంది. ప్రాకారం అంటే గోడ. గోడ దాని యొక్క పని ఏంటంటే ప్రత్యేకించడం లేదా వేరు చేయడం. లోకములో నుండి మనలను వేరు చేస్తూ ఉంది, పాపములో నుండి మనలను వేరు చేస్తూ ఉంది. వీళ్ళారా, గోడ యొక్క ప్రాముఖ్యతని. రెండో సంగతి ఏంటంటే, గోడ మనలను ప్రొటెక్ట్ చేస్తుంది. దేవునికి మహిమ కలుగును. ఒకటి, గోడ మనలను ప్రత్యేకపరుస్తూ ఉంటుంది. లోకములో నుండి, శరీరానుసారమైన దానిలో నుండి, ఈ లోకాను సంబంధమైన దానిలో నుండి మనల్ని ప్రత్యేకపరిచి దేవుని ప్రజలుగా మనలను ఐడెంటిఫై చేస్తాం. రెండోది, మనలను ప్రొటెక్ట్ చేస్తాం. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఈ మాట, జ్ఞాపకం చెప్పుకునేది, ఏదేను వనములో గోడ లేదండి. ఏదేను వనములో గోడ లేదు కాబట్టి శత్రువు రాగలగడానికి అవకాశం దొరుకుతుంది. కానీ యెరూషలేము పట్టణంలో గోడ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒక్కసారి ఆ మాట ప్రకటన గ్రంథములో ఉంది, చదివి మనం ముగించుకుంటాము. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము
17వ వచనం నుండి చూసినట్లయితే, మరియు అతడు ప్రాకారమును కొలువగా అది మనుష్యుని కొలత చొప్పున 144 మూరలైనది. ఆ కొలత దూత కొలతయే. ఆ పట్టణపు ప్రాకారము ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడెను. పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉన్నది. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, రెండవది నీలము, మూడవది యమునా రాయి. ఈ ప్రకారంగా చూసినట్లయితే ప్రాకారము అనేది పరమ యెరూషలేము పట్టణము చుట్టూ నిర్మించబడినట్లుగా మనం చూస్తూ ఉంటాము. ప్రియులారా, మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాము. ప్రాకారము మనలను ప్రత్యేకపరుస్తూ ఉంది. ద వాల్ సెపరేట్స్ us ఫ్రమ్ ది వరల్డ్. రెండవది, ప్రాకారము అనేది మనకు ప్రొటెక్షన్ ఇస్తుంది. అందుకే యెరూషలేము పట్టణము చుట్టూ ప్రాకారము నిర్మించబడి రత్నములతో పొదిగించబడి అలంకరించబడి ఉన్నది. చాలా సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి, ఒక స్టూడెంట్ నాకు ఒక ప్రశ్న అడిగాడు. ఏమండి, ఆది కాలంలో శత్రువు వచ్చి హవ్వను ఆదామును మోసగించినట్లుగా పరలోకములో కూడా మరలా తిరిగి మనుష్యుడు పాపం చేయడానికి అవకాశం ఉంటుందా అని అడిగాడు. నేను ఆయనకి చెప్పిన మాట ఏంటంటే, ఏదేడు మడుగులో ప్రాకారము లేదు కనుక శత్రువు రాగలడు. కానీ పరలోకములో పరమ యెరూషలేములో యెరూషలేము చుట్టూ ప్రాకారం ఉంది కనుక శత్రువు లోనికి ప్రవేశించడానికి అవకాశం లేదు. ఆత్మీయ శత్రువు ప్రియులారా, మరలా మనుష్యుడు తిరిగి పాపము చేసే అవకాశమే లేదు. ఎందుకంటే పరమ యెరూషలేము చుట్టూ ప్రాకారము ప్రొటెక్ట్ చేయడానికి ప్రత్యేకపరచబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, యెహోవా పిలుస్తూ ఉంటాడు, ప్రాకారములను కట్టుటకు రండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సంఘము శిథిలావస్థలో ఉంది. ప్రాకారాలు పోల్చబడ్డాయి. ఇటువంటి పరిస్థితుల్లో తిరిగి సంఘాన్ని నిర్మించడానికి, ప్రాకారాలను కట్టడానికి, దేవుడి చిత్తము జరిగించడానికి, దేవుడి ఉద్దేశం జరిగించడానికి, దేవుడి ఆలోచన, దేవుడి ప్రణాళిక జరిగించి సంఘాన్ని తిరిగి నిర్మించడానికి, ప్రాకారము కట్టడానికి ఆయన సన్నిధిలోనికి మనమందరము రావాలి. మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. అటువంటి కృపను పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికి ఇచ్చి నడిపించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమె ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన వందనాలు చెల్లిస్తూ ఉంటాను. మహాగణుడువు, మహోన్నతుడువు, సర్వశక్తిమంతుడువు, గొప్ప దేవుడువు నీవు గనుక వందనాలు చెల్లిస్తూ ఉంటాను. ప్రాకారములు పాడైపోయాను, శిథిలమైపోయాను, గొప్పములు అగ్నితో కాల్చబడి ఉంటాను. మిక్కిలి దీనవస్థలో సంఘముకు ప్రభా, నామకార్థ క్రైస్తత్వముతో సంఘము నలిగిపోతూ ఉంది. భక్తిహీనత, దేవుడి యొక్క శ్రద్ధ లేని పరిస్థితులు మా సంఘములో, మా చుట్టూ ఉన్న పరిస్థితులు మాకు కనబడతా ఉంటాయి. నెహెమ్యా లాంటి ఆసక్తి కలిగిన మనుష్యులను సంఘాన్ని ఉజ్జీవింప చేయడానికి, ప్రాకారాలను తిరిగి నిర్మించడానికి పంపమని ప్రార్థన చేస్తూ ఉంటాను. దయించండి, దీవించి దర్శించండి, మీ కృప చూపించండి. నిండు మనసుతో వందనాలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఉంటాను. మహా గొప్ప దేవుడువు, మహోన్నతుడువు, సర్వశక్తిమంతుడువు, పరిశుద్ధుడువు నీవు కనుక వందనాలు చెల్లిస్తూ స్తుతిస్తూ దయించుకొని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను, కొనియాడుతూ ఉన్నాను, ఘనపరుస్తూ ఉన్నాను.
జీవము గల పరిగెత్తు. ఆమె